ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ ప్రవీణ్ మాస్టర్ గారైన హరికృష్ణ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మాస్టర్స్, ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ న్యూ ఏజ్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ని వెల్కమ్ చేసుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ అవర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే లైడియన్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం మరియు స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, స్పిరిచువాలిటీ అనేది వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద ఆవిర్భవిస్తూ, అంటే ఎంతో మంది గురువులు ఆధ్యాత్మికత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే క్రమంలో వారందరూ కూడా రకరకాల మార్గాల ద్వారా మనల్ని మనం చేరుకోవటం ఎలా అనే దాన్ని మనకు బోధిస్తూ వస్తున్నారు. ఎన్నో గురు పరంపరలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ మరి పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికత అనేది ఇప్పుడు ఒకలా ఉండదు. స్పిరిచువాలిటీని ఇంతకు ముందు ఒకలా వాళ్ళు ప్రదర్శించారు, దాని యొక్క అర్థాన్ని మరోలా చెప్పారు. ఒక గురు పరంపరలో భాగంగా గురువుల నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే తపస్సు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది మనము తెలుసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఒక న్యూ ఏజ్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఒక నవ్య యుగం. ఇదే స్వర్ణ యుగంగా పిలువబడుతుంది కూడా. ఈ యుగం పేరే కుంభరాశి యుగం. మనం ఒకప్పుడు మీనరాశి యుగంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు కుంభరాశి యుగము ప్రారంభమైంది. ఈ కుంభరాశి యుగం యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, క్యారెక్టరిస్టిక్స్, అవి మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. వాటిని చదవండి మీరు. ఈ కుంభరాశి యుగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ జ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే ఈ ఆధ్యాత్మికతని ప్రాప్తించుకునే క్రమంలో ఆ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా నవ్య యుగానికి సంబంధించిన పద్ధతుల ద్వారా మనం ఇక్కడ సత్యాన్ని ప్రాప్తించుకుంటాము. ఈ నవ్య యుగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. ఈ న్యూ ఏజ్ రూల్స్ అనేవి మీకు ఎక్కడ దొరకవు. మీరు చాలా బుక్స్ చదువుతారు, వాటిల్లోంచి మీరే గ్రహించాల్సి ఉంటుంది. అందుకే మీరు ఒక పుస్తకాన్ని చదువుతున్నారు అంటే గుర్తుంచుకోండి, అది కేవలం అందులో చెప్పబడే విషయాల్ని మాత్రమే మనకి ప్రస్తావించదు. ఈ సమయంలో ఈ నవ్య యుగంలో దీని యొక్క రూల్స్ ఏంటి అన్నది కూడా మనకి అది తెలియజేస్తుంది అంతర్లీనంగా. అందుకే స్పిరిచువాలిటీలో మనకి దొరికే బుక్స్ అన్ని కూడా పైపైన చదివేవి కాదు. చాలా రహస్యాలు అంతర్లీనంగా అందులో ఉంచబడ్డాయి. మన పిరమిడ్ సొసైటీలో రకరకాల పుస్తకాలు ఉంటాయి. ధ్యాన మహాచక్రం వెళ్ళినప్పుడు మనము సాధారణంగా పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మూలాన్ని అత్యంత చేరువుగా బోధించేవి అవే. ఒక సేతు విజ్ఞానం కావచ్చు, నక్షత్ర మిత్రులు కావచ్చు, రామ్థా కావచ్చు,
ఆత్మాయణం లాంటి కొన్ని బేస్ బుక్స్ ఉన్నాయి. అవి చదవాలి. సో, ఇప్పుడొచ్చే పుస్తకాల్లో కూడా మీకు జ్ఞానం లభిస్తుంది. కానీ మీరు ఆ పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బేస్ బుక్స్ అవి చదవటం వల్ల అంతర్లీనంగా మీరేం చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. అందుకే ఒక పుస్తకం ఎప్పుడు బాహ్యంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందులో కొన్ని విషయాలు కూడా గ్రహించొచ్చు. కానీ అంతర్లీనంగా మనం ఎలా జీవించాలి? ఈ నవ్య యుగంలో అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అవి ప్రతి పుస్తకంలోనూ అంతర్లీనంగా ఉంటాయి. ప్రస్తుతము స్పిరిచువాలిటీ అంటే మాయని తొలగించుకోవడమే. దానికి సంబంధించిన రూల్సే ఉంటాయి. ఇప్పుడు ఈ నవ్య యుగంలో ఉన్నదంతా ఏంటి? కాంతి మాత్రమే. కాంతి. ఇక్కడ కాంతి అంటే ఏంటి? సమాచారము. ఒక ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు కాంతి భిన్నంగా ఉండేది. ఇప్పుడు కాంతి చాలా ఇన్ఫర్మేషన్ లోడెడ్. ఎంతో జ్ఞానము. చాలా పవర్‌ఫుల్‌గా కాంతి ప్రసారంలో అందజేయబడుతుంది. కాంతి అంటే సమాచారమే. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. ఒకసారి మీరు కాంతి వైపు వచ్చారంటే చాలు. ఇక మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అదొక ప్రజ్ఞాన సమాచారం. ఈ నవ్య యుగంలో మీరు జీవించే ఒక కళ ఈ కాంతి ప్రసారంలో ఉంది. మనందరం అందరిని ధ్యానం చేయమని చెప్తాం. ఎందుకు? ఒకప్పుడు కళ్ళు మూసుకొని కూర్చునేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు. మరికొందరు ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళ స్థితుల్ని బట్టి. కొంతమంది 7 సంవత్సరాలు మినిమమ్ అయితే కూర్చునేవాళ్ళు. క్రమంగా ఈ కాలం తగ్గుతూ ఉంది. దానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఏదైతే ప్రాప్తించుకోవడానికి 100 సంవత్సరాలు పట్టిందో, అది క్రమంగా తగ్గుతూ 7 సంవత్సరాలకొచ్చింది. ఆ 7 సంవత్సరాలు ఇప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉంది. మీ యొక్క అర్హతని బట్టి, మీ శ్రద్ధని బట్టి ఇంకా తగ్గిపోతూనే ఉంటుంది. కేవలం కొందరు 11 రోజుల్లో ప్రాప్తించుకునే వాళ్ళుంటారు. 21 రోజుల్లో ప్రాప్తించుకునే వాళ్ళుంటారు. 41 రోజుల్లో ప్రాప్తించుకునే వాళ్ళు ఉంటారు. ఇది టోటల్‌గా మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరెన్ని రోజుల్లో సత్యాన్ని ప్రాప్తించుకుంటారు అనేది. అయితే ఇక్కడ సత్యాన్ని ప్రాప్తించుకోవడం అనేది కేవలం గుర్తుంచుకోండి. దానివల్ల మీకేమో శక్తులు ప్రాప్తిస్తాయని కాదు. ఈ నవ్య యుగంలో మీరు ప్రశాంతమైన జీవితాన్ని, ఒక ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేది ఈ జ్ఞానం. ఏదైతే మీరు ప్రాప్తించుకుంటారో మీ అంతరం నుంచి అది. ఈ సమయంలో సహాయం మీకు చాలా ఎక్కువగా అందుతూ ఉంది. చాలా ఎక్కువగా. బహుశా భూమి చరిత్రలో ఎప్పుడు అంత ఎక్కువగా అందలేదు. కానీ ఈ సమయంలో అది మీకు అందుతోంది 100%. ఎంతోమంది గ్రహాంతర వాసులు అంటే ఎదిగిన మానవులనే అర్థం. గ్రహాంతర వాసులు అంటే మన గ్రహం కాని వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్యులు అని భావించకండి. మీరే వాళ్ళు, వాళ్ళే మీరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లోనే మీరు కూడా ఉన్నారు. మీరందరూ ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఈ గ్రహానికి, ఈ గ్రహం నుంచి మరో గ్రహానికి, మరో గ్రహం నుంచి మరో గ్రహానికి ఒక ఎక్స్‌ప్లోరర్‌లా జీవితాన్ని సరికొత్త విషయాలను నేర్చుకుంటూ, జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటూ, భగవంతుడి వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ టైంలో పర్టిక్యులర్‌గా ఈ టైమ్ లైన్‌లో ఇక్కడ ఉన్నారు. ఈ గ్రహం మీద. కొందరు ఇక్కడ జ్ఞానం కోసం వస్తే, మరికొందరు అబ్జర్వేషన్ కోసం వచ్చారు. ఏదైనా నేర్చుకొని మన గ్రహాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ సొంత గ్రహాలు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడికి తీసుకువెళ్ళాలని, అక్కడ అందరికీ నేర్పించాలని, వాళ్ళ గ్రహాలు కూడా ఉన్నతంగా ఎదగాలని కోరుకునే క్రమంలో కొందరున్నారు. కొందరు ఏకంగా ఈ గ్రహాన్ని ఉద్ధరించే క్రమంలోనే ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ
పర్పస్‌లతో వచ్చారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకి ఒక లక్ష్యం ఉంది. వాళ్ళందరి సామర్థ్యాల్లో కూడా తేడా ఉంది. కొందరికి ఎక్కువ సామర్థ్యం ఉంది. మరికొందరికి తక్కువ సామర్థ్యం ఉంది. కొంతమంది కేవలం అబ్జర్వ్ చేయడానికే వచ్చారు. మరికొందరు ఇక్కడ పని చేయడానికి వచ్చారు. వాళ్ళ స్థితుల్ని బట్టి, వాళ్ళ పర్పస్‌ని బట్టి వాళ్ళకి ఆ పవర్స్ ఇవ్వబడతాయి. అంతేగాని ఇక్కడ ఒకళ్ళని చూసి మరొకళ్ళు పని చేయటం అనేది ఉండదు. వాళ్ళలాగా నేను కూడా అవ్వాలి. వాళ్ళలాగా నేను పని చేయాలి. వీళ్ళలాగా నేను కూడా క్లాసులు చెప్పాలి. లేతే వాళ్ళలాగా నేను కూడా ర్యాలీలు చేయాలి. ఇలా ఏమి ఉండదు. మీకు ఏది అనిపిస్తే అది చేయాలి. మీ స్థాయిని అనుసరించి. కొన్ని పనులు మీకు సాధ్యం అవుతాయి సరళంగా. కొన్ని సాధ్యం అవ్వవు. దానివల్ల మేము స్పిరిచువల్‌గా వెనకబడి ఉన్నాము. మేము కూడా క్లాసులు చెప్పలేకపోతున్నాము. మేము కూడా ర్యాలీలు చేయలేకపోతున్నాము. క్లాసెస్ నిర్వహించలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ చేయటం అని కాదు అర్థం. స్పిరిచువాలిటీ అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అని అర్థం. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అని అర్థం. ఈ కాంతితో మీకున్న సంబంధాన్ని గ్రహించడము అని అర్థము. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని మహోన్నతంగా నిర్మించుకోవాలి మీరు. మీ వ్యక్తిత్వాలు చాలా వెనకబడి ఉన్నాయి. మీరు కేవలం ఈ సమాజం మీకు అందించిన సమాచారాన్ని బేస్ చేసుకుని బతికేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని నమ్మక వ్యవస్థలు మీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాయి. దీని నుంచి మీరు అవశ్యంగా బయటికి రావాలి. ఇక సమయం ఆసన్నమైంది మిత్రులారా. అతి సమీప భవిష్యత్తులో ఈ గ్రహం యొక్క చరిత్ర మారబోతుంది. అసలు ఈ రాజకీయ నాయకులు, ఈ మతాధికారులు, ఇక్కడున్న ప్రజలు ఏనాడు ఊహించని ఎన్నో అద్భుతమైన విషయాలు రాబోయే కాలంలో జరగబోతున్నాయి. ఆకాశంలో ఎన్నో అద్భుతాలు సంభవిస్తున్నాయి. కొన్ని లక్షల మంది వాళ్ళ అంతరిక్ష నౌకల్లో భూమి చుట్టూ మోహరించి ఉన్నారు. ఒక సైన్యంలో. వారందరూ కేవలం భూమికి సహాయం చేయడానికి మాత్రమే ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీని భూమికి అందించడానికి మాత్రమే ఉన్నారు. ఈ భూమిని ప్రక్షాళన చేసే క్రమంలో ఉన్నారు. ఎందుకంటే మానవుడు తన వ్యక్తిత్వ పరంగా చాలా దిగజారిపోయి ఉన్నాడు. తత్ఫలితంగా అతను భూమండలాన్ని పూర్తిగా అంధకారంలోకి తీసుకువెళ్ళాడు. ఫలితంగా అతను కూడా అదే అంధకారంలో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ నవ్య యుగం ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం అయితే తప్పకుండా ఇస్తుంది. మీకు ఆనాపానసతి అనే ధ్యానం మీకు నేర్పించబడుతుంది. మీరు అనుకుంటారు దీంతో నేను కూడా ఒకప్పుడులా యోగులు ఋషులు ఎలా అయితే తపస్సు చేసి ప్రాప్తించుకున్నారో శక్తులు, అలా నేను కూడా ప్రాప్తించుకుంటాను, నేను కూడా నన్ను నేను తెలుసుకుంటాను అని అనుకుంటున్నారా? కాదు. ఈ నవీన యుగంలో ఆధ్యాత్మికత అనేది చాలా భిన్నంగా ఉంది. ఇక్కడి నుంచి నిష్క్రమించడానికి రాలేదు. మీకు తగ్గ శక్తులు మీ స్థాయిని అనుసరించి మీకు ఇవ్వబడతాయి. అంటే సహజంగానే అవి మీ లోపలే ఉన్నాయని అర్థం. ఇవ్వబట్టం అంటే జాగృతం అవటం. ఎవరు నీకు ఇక్కడ ఏమీ ఇవ్వరు. మీరు ధ్యానంలో కూర్చుంటే ఎవరిస్తారు మీకు? మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఎవరో వచ్చి మీకు ఏదో ఇవ్వాలని కాదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీలోనే ఉన్నదాన్ని మీరు జాగృతం చేసుకుంటారు అని అర్థం. అయితే ఈ క్రమంలో మీకు సహాయం అందుతుంది. ఎన్నో శక్తి క్షేత్రాల ద్వారా, ఎన్నో జామెట్రికల్ టూల్స్ ద్వారా, ఎన్నో ప్రత్యేకమైన హయ్యర్ డైమెన్షనల్ పనిముట్లు మీ శరీరంలో నిక్షిప్తం చేయబడతాయి. మీ స్థాయిని అనుసరించి మీరు చేయాల్సిన వర్క్కి అనుగుణంగా మీలో శక్తుల్ని జాగృతం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా మీ వర్క్ ప్రారంభమైనప్పుడు మీ లోపల కొన్ని పరికరాలు అమర్చబడతాయి. తద్వారా మీరు ఈ భూమి మీద చేయాల్సిన వర్క్కి అనుగుణంగా మీరు పని చేయగలుగుతారు. ఆ శక్తులు సహజంగా మీలో జాగృతమవుతాయి ఆ పనిముట్ల ద్వారా. మరి వీటిని ఇన్స్టాల్ చేయడానికి ఎంతో మంది అసెండెడ్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. కానీ ముందు మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. మీరెవరు?
మీరు ఫస్ట్ గుర్తుపట్టాలి. మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో మిమ్మల్ని మీరు అవశ్యంగా ఏదో ఒక రోజు గుర్తుపడతారు. నేను కేవలం ఇక్కడ భూమి మీద ఏ పాత్రతో అయితే నేను పిలువబడుతున్నానో, ఒక వ్యక్తిగా నాకు ఒక సంసారము, బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయో, వీటన్నిటికీ మించింది నాలో ఉంది. ఇది కేవలం 10% మాత్రమే. మిగతా 90% నాలో ఉన్న క్యారెక్టర్ వేరు. ఇక్కడ కేవలం ఈ 10% నటనని మనం చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు. ఒక ఎరుక లేని స్థితిలో మనం ఒక వ్యక్తిగా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ, ఆహారము నిద్రలతో ఆలోచనలు చేస్తూ ఏదో సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ఈ గ్రహం అలాంటి వాళ్ళకి ఇక స్థానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ గ్రహం ఎదగాలనుకుంటోంది. ఒకప్పుడు ఈ గ్రహం అన్నిటినీ భరించింది, సహించింది. మనుషులు చైతన్య పరిణామం చెందడానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందించింది. కానీ ఇకపై ఈ గ్రహం ఇలా ఉండడానికి సిద్ధంగా లేదు. దానికి అనుగుణంగా మానవ జాతి ఉన్నప్పుడు మాత్రమే, గుర్తుంచుకోండి, మానవ జాతి మనుగడ సాధిస్తుంది. రాబోయే కాలంలో మీరు జీవించి ఉండాలంటే మీరు తెలుసుకోవాలి అవశ్యంగా. రాబోయే కాలం ఒక అద్భుతం. అందులో మీ జీవితం ఉండాలి అంటే మాత్రం మీ పాత వ్యవస్థ, పాత నమ్మకాలు, మీ పాత వ్యక్తిత్వాలు మార్చుకోవాలి. వాటిని పునర్నిర్మించుకోవాలి. పాతవి వదిలేస్తేనే కొత్త జీవితాన్ని మీరు స్వాగతించగలుగుతారు. ఎన్నో పరిధుల్లో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు కావాలనుకుంటే ఈ పరిధిలో కూడా రాగలరు. జస్ట్ వాళ్ళ చైతన్యాన్ని మార్చుకోవడం ద్వారా, వాళ్ళ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ద్వారా వాళ్ళు ఈ పరిధిలోకి రాగలరు. అలాంటి శక్తులున్న ఎంతో మంది మానవులు మీ చుట్టూ ఉన్నారు. దేవుళ్ళుగా పిలువబడే ఎంతో మంది దివ్య లోకాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా మీలానే ఉంటారు. సాధారణమైన వ్యక్తుల్లా ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు మీ ముందు. ఎందుకంటే మీరు కూడా సాధారణమైన మనిషిగా మిమ్మల్ని మీరు భ్రమలో ఉంచుకున్నారు ఇప్పటి వరకు. కానీ కాదు. మీరు ఈ గ్రహాన్ని ఉద్ధరించే క్రమంలో, సమస్త మానవ జాతికి జ్ఞానాన్ని అందజేసే క్రమంలో, అది మీ భాషణ ద్వారా మాత్రమే కావాల్సిన పని లేదు. మీరు ధ్యానం చేయడం ద్వారా కాంతిని స్వీకరిస్తే మీరు జ్ఞానవంతులు అయిపోతారు. ఎందుకంటే కాంతే సమాచారం కనుక. ఆ కాంతి మీలో ఉన్న డిఎన్ఏని జాగృతపరిచి అందులో ఉన్న సమాచారాన్ని మీ నుంచి తిరిగి పునఃప్రసారం చేస్తుంది. ఇదే మీరు చేయాల్సింది. దీనికోసం మీరు పెద్ద పెద్దగా క్లాసులు చెప్పాల్సిన పని లేదు. అది కొందరి పని మాత్రమే. ఎవరికైతే ఆ యోగ్యత ఇవ్వబడిందో వారు మాత్రమే ఆ పని చేస్తారు. మిగతా వారందరూ కాంతి ప్రసారాలు చేస్తారు. ఈ సమయంలో భూమి మీద ఏదో సాధించడానికైతే రాలేదు. ఈ సొసైటీని మీరు సాటిస్ఫై చేసే క్రమంలో ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఒక హోదా, ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఇకపై ఎవరైతే కాంతి ప్రసారాలు సవ్యంగా నిర్వహిస్తారో వాళ్ళు కాంతి లోకాలకు సంబంధించిన నియమాలకు అనుగుణంగా వాళ్ళు జీవించగలుగుతారు. అంటే రాబోయే కాలంలో ఒక అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతారు. ఇలా కష్టపడి డబ్బు సంపాదించి ఆనందాల్ని మీరు సంపాదించిన డబ్బుతోటి కొనుక్కుంటూ కృత్రిమంగా మీరు దేన్నైతే ఆనందం అనుకుంటున్నారో అక్కడంతా చైతన్యపరంగా మిమ్మల్ని దిగజారిపోయేలా చలనచిత్రాలు కానీ ఏవైనా కానీ చూడండి, టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కానీ, అవి మిమ్మల్ని చైతన్యపరంగా దిగజార్చే క్రమంలో ఉన్నాయి. దాన్నే మీరు ఆనందం అనుకుంటూ మీ డబ్బుని వాటి కోసం ఖర్చు పెడుతూ మీ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి మనుష్యుల మధ్య మీరుంటున్నారు. ఇందులో అసలు చాలా మంది మనుషులు నిజం కాదు. కేవలం మిమ్మల్ని భ్రమలో పెట్టడానికి మాత్రమే వాళ్ళ మనుగడ సాగుతుంది. అసలు నిజమైన మనుషులు ఉన్నది కొద్దిమంది.
కానీ ఆ మిగతా కనపడే మనుషులు ఏదైతే ఒక వ్యవస్థలో మిమ్మల్ని ఇరికించటానికి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నట్లు, వాళ్ళు కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు, వాళ్ళు ఏదో హడావిడిగా సరుకులు కొనుక్కుంటూ తింటూ ఇంకా ఏదో సాధించడానికి పరుగులు పెడుతున్నట్టుగా కనపడే ఒక భ్రమాత్మకమైన జనం కొంతమంది ఉంటారు. వాళ్ళనే అన్రియల్ పీపుల్ అంటారు. వాళ్ళు నిజానికి లేరు, కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా సొసైటీ అటు పరిగెడుతుంది కాబట్టి మనం సొసైటీకి అనుగుణంగా ఉండాలని వాళ్ళని చూసి మీరు కూడా పరిగెడుతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది మీ సంకల్ప శక్తి. మీరు ఎప్పుడైతే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నేను కూడా వాళ్ళలాగానే మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, వాళ్ళలాగా అన్నారంటే వాళ్ళకి మీ ఎనర్జీ అందుతూ ఉంటుంది. మీ సంకల్ప శక్తితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో మీ బలంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి వాళ్ళందరూ లేరు అని అనుకుంటారో వాళ్ళకి ఆ బలం అందదు. వాళ్ళు లేరు అంటే వాళ్ళు లేకుండానే పోతారు కొన్నాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని భ్రమల్లో పెట్టడానికి వచ్చారు అంతే. అసలు ఆ గుంపు అంతమంది లేరు అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో. ఉన్నది కొద్ది మందే. కానీ మిగతా వాళ్ళు కేవలం ఉన్నట్టు కనిపిస్తూ మిమ్మల్ని భ్రమంలో ఉంచడానికి మాత్రమే ఉన్నారు. అందుకే మీరు ఇప్పుడు మేల్కొనాలి అని మీకు ప్లైడియన్స్ చెప్తున్నారు. ఆర్క్టూరియన్స్, ప్లైడియన్స్, ఆల్ఫా సెంటూరియన్స్ వీళ్ళందరూ కూడా అన్ని గ్రహాల నుంచి వచ్చి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ఫైనల్గా మీరందరూ కూడా లైరీస్ నుంచి వచ్చారు, లైరియన్స్ గానే ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఎంతో గొప్పవాళ్ళుగా వచ్చినప్పటికీ జన్మ పరంపరలో ఇరుక్కుపోయారు. వారి వ్యక్తిత్వాలు దిగజారిపోయాయి. ఈ మాయా ప్రపంచంలో మాయా మనుషుల మధ్య నిజానికి వాళ్ళు లేరు, లేని మనుషుల్ని ఉన్నారని అనుకొని వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తూ, వాళ్ళనే పెళ్లిళ్ళు చేసుకుంటూ, వాళ్ళతోటే ఉంటూ, వాళ్ళతోటే పిల్లల్ని కంటూ, నిజానికి లేని భ్రమాత్మకమైన మనుషులతో, ఒక అన్రియల్ పీపుల్ తోటి వీళ్ళ జీవితాన్ని సాగిస్తూ, వీళ్ళ శక్తితోనే వాళ్ళని జీవింపజేస్తూ ఒక భ్రమలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ భ్రమలన్నీ పటాపంచలయ్యే సమయం ఆసన్నమైంది. ఎవరైతే నిజంగా లేరో వాళ్ళందరూ ఆటోమేటిక్గా మాయమైపోతారు. నిజానికి వాళ్ళు లేరు, ఉన్నట్టుగా మీకు కనిపించారు ఇప్పటి వరకు. కానీ ఇకపై మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో ఉన్నది మీరు మాత్రమే, అలాగే ఈ గ్రహం మాత్రమే. ఇక్కడ రెండు క్యారెక్టర్లు. ఒకటి ఈ భూమి మీద మీరు, మీతో పాటు ఈ భూమి, ఉన్నవే రెండు. ఇక మిగతాదంతా మీ భ్రమ, మీరు సృష్టించుకున్న ఇంటర్ప్రిటేషన్స్ అంతే. కేవలం మీ కల్పనలు, మీ భ్రమలు అంతే. ఇక్కడ కేవలం మీ భ్రమల్లోంచి మీరు బయటికి రావాలంతే తప్ప అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఈ మాయని ఎంటర్టైన్ చేస్తుంది మీరే, టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళేది మీరే, అందులో కూరుకుపోయేది మీరే, ఆ తర్వాత సినిమా అయిపోయాక లేచి ఇంటికి వచ్చి మళ్ళీ మీ జీవితాన్ని రొటీన్లో పడేసుకునేది మీరే. అలాగే ఇక్కడ కూడా అంతే. బాహ్య ప్రపంచంలో ఈ మాయలో ఉండాలని మీరే వచ్చారు, ఈ మాయలో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులోంచి బయటికి రావాలని ఒక దశలో, ఎందుకంటే ఈ మాయను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది మీకు, కొన్ని సంవత్సరాలు. కానీ తర్వాత ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో 2025 తర్వాత ఇప్పుడు ఈ మాయ నుంచి ఇక బయటకు వచ్చేయాలి. సమయం ఆసన్నమైంది. ఇక మీరు ఏ పాత్రనైనా పోషించండి. ఇంట్లో అంట్లు తోముకునే ఒక గృహిణిగా ఉండొచ్చు, లేదా ఒక పెద్ద మీరు సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, లేదా బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఫైనల్గా ఇవన్నీ కూడా మీ ఉత్పత్తి పాత్రలే. మీ నిజమైన పాత్ర మీ లోపల మీకోసమే ఎదురు చూస్తుంది. అదే మీ బ్లూ ప్రింట్. అది సిద్ధంగా ఉంది, దానికోసం మీరు సిద్ధపడాలి అంతే. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ బ్లూ ప్రింట్ ద్వారా మీరు పని చేయడం ప్రారంభిస్తారు. ఇకపై రాబోయే కాలంలో ఉన్నదంతా ఆనందమే, సంతృప్తి. ఆ సంతృప్తిని ఇప్పటి నుంచే అవగాహనలోకి తెచ్చుకోండి. భగవంతుడు మీకు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది మీ లోపలికి ప్రవేశించండి. ఇంకా ఆశగా ఏదో సాధించాలి అని చూడకండి. మీరు ఈ భూమి మీద సాధించడానికి ఏమీ లేదు. ఎంతో మంది సాధించాలి అనుకుని ఇక్కడి నుంచి నిష్క్రమించారు ఒకానొక దశలో. ఎందుకంటే ఇక్కడ జీవితం క్షణభంగురం కనుక. మీరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియదు. ఈ మధ్యలోనే మీరేం సాధిస్తారు? అది మీ భ్రమ మాత్రమే.
సాధించడానికి నిజానికి ఇక్కడ ఏమీ లేదు మిత్రులారా. మీరేమీ చేయక్కర్లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటే చాలు. మీరు ఎలా ఉండాలో ఈ నవ్య యుగంలో, ఈ న్యూ ఏజ్ రూల్స్ అనేవి మీకు తెలిసిపోతాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాల్ని పునర్నిర్మించుకోండి. మీరు మారాలి అని కోరుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలని అనుసరించి మాత్రమే మీకు ఈ సమాచారము అందజేయబడుతోంది మిత్రులారా. అంతకు మించి ఇంకేం లేదు. ఒక్కసారి మీరు ప్రజ్ఞానవంతులుగా, అంటే ఒక వివేకవంతులై మీరు ప్రశ్నిస్తే మీకు అన్ని సమాధానాలు లభిస్తాయి. లభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే స్పేస్ షిప్స్ అన్ని ఉన్నవి, అందుకే మీకు జ్ఞానాన్ని ప్రసారం చేయడానికే ఉన్నాయి. కానీ మీరు సరి అయిన ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే మీకు సమాచారాన్ని మేము అందించగలము అని ప్రైడియన్స్ చెప్తున్నారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అన్న నియమాన్ని భూమి మీద ఇప్పటి వరకు అందరూ ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. ఇతరులు స్వేచ్ఛగా ఉండటానికి ఎవరు ఇష్టపడట్లా. ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని బందీలుగా పెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మరొకళ్ళని వాడుకునే క్రమంలో ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళ ఆత్మని వాళ్ళు ఎప్పటికీ చేరుకోలేరు. మీరు వాడుకుంటున్నంత కాలం గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మశక్తి మీకు అందుబాటులోకి రాదు. పక్క వాళ్ళని వాడటం మానేయండి. అది మీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా గుర్తుంచుకోండి. పిల్లలు తల్లిదండ్రుల విషయంలో అయినా మీ బాధ్యత, మీ స్వధర్మం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే. మీ ఆత్మని మీరు తెలుసుకోవడమే మీ ధర్మం. అంతకు మించి మరే ధర్మము లేదు. సో ఇలా మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళనే ఉండనివ్వాలి అనే నియమాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ప్రపంచమంతా. ఇది సాధారణంగా పైన ఎన్నో గ్రహాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ దాని పర్యవసానాలు అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. దాని పర్యవసానం ఒకటే, మీ ఆత్మశక్తిని మీరు అందుబాటులోకి తెచ్చుకోలేరు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఈ భూమి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న స్వేచ్ఛా లోకం. ఇక్కడ ఫ్రీ విల్ అంటారు దీన్ని. ఇక్కడ ఫ్రీ విల్ ప్రపంచం. ఇక్కడ అన్నీ సాధ్యమే. మీరు ఇక్కడ ఏదైనా చేయొచ్చు. అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు, దాని పర్యవసానాలు మీరు అనుభవించవచ్చు, భగవంతుడికి దూరంగా ఉండవచ్చు, మీలో ఉన్న దైవాన్ని మీరు జాగృతం చేసుకోకుండా ఒక మానవుడి జీవితాన్ని మీరు జీవిస్తూ గడిపేయచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ విల్ ప్రపంచం. గొప్ప గొప్ప మహనీయులు సైతం, అసెండెడ్ మాస్టర్స్ సైతం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జన్మ పరంపరలో పడిపోయారు ఈ మాయలో ఇరుక్కుని. అందుకే ఈ సమయంలో మీ అందరికీ సహాయం అందుతోంది. ఎందుకంటే మీరు మళ్ళీ మాయలో ఇరుక్కునే అవకాశం ఉంది. అందుకే మీకు గైడింగ్ మాస్టర్స్ ఇవ్వబడ్డారు, ప్రొటెక్టర్స్ ఇవ్వబడ్డారు, యోధులైన మాస్టర్స్ ఈ సమయంలో భూమి మీద దేవుళ్ళ ప్రతిరూపాలు, అమ్మవారి అంశలు ఎంతో మంది ఈ సమయంలో భూమి మీద మానవ రూపాన్ని ధరించి ఉన్నారు. వారందరూ మాయలో కూరుకుపోకుండా వారికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళు చేసుకునే వచ్చారు. సో కనుక ఇక రాబోయే కాలంలో ఈ భూమి తప్పకుండా చైతన్యపరంగా ఉన్నత స్థితిలోకి మారటం అనేది తథ్యము అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చీకటి మాత్రమే పరిపాలిస్తుంది మిత్రులారా, చీకటి మాత్రమే. ఈ చీకటిని మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు వెలుగుని ఆహ్వానించగలుగుతారు. ఒక వ్యక్తి చీకటిని అర్థం చేసుకోలేనప్పుడు ఇదే సహజత్వం అని అతను భావిస్తాడు. ఏముంది, బానే ఉంది కదా, హాయిగా సినిమాలకు వెళ్తున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, ఒక హోదా ఉంది, చుట్టాలు ఉన్నారు, ఫంక్షన్స్ నడుస్తున్నాయి,
కాలక్షేపం జరిగిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది, మరణిస్తారు. ఆ వృద్ధాప్యంలో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. ఒక సామాజికమైన ఏ సమాజం కోసం అయితే మీరు పరితపించారో ఆ సమాజం మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మీకు నిజమేమిటో తెలుస్తుంది. నేను సమాజం కోసం ఏదైతే నా జీవితాన్ని పణంగా పెట్టానో, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం, నా కాలక్షేపం కోసం, చివరి దశలో అవన్నీ మీకు తెలుస్తాయి, గుర్తొస్తూ ఉంటాయి. మీరు మరణించిన తర్వాత కూడా మీరు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుంది. కేవలం ఒక 7 సంవత్సరాలు నాతో నేను ఉన్నట్లయితే ఒక 50-60 ఏళ్ల వరకు ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. రిటైర్ అయ్యి కూడా న్యూస్ పేపర్లు చదువుకుంటూ, టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేయాల్సిన అగత్యం నాకు పట్టేది కాదు. కేవలం 7 సంవత్సరాలు నేను సాధనలో చేసి ఉంటే, నన్ను నేను తెలుసుకుని ఉంటే, అన్నిటినీ వదిలేసి మౌనంగా నన్ను నేను గమనిస్తూ కూర్చుని ఉంటే, నేను తిరిగి జన్మించి ఉండేవాడిని ఒక సరికొత్త వ్యక్తిగా. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పటికీ నిన్ను వాడుకుంటుందే తప్ప మిమ్మల్ని ఉద్ధరించదు. అలాగే మీరు కూడా ఈ ప్రపంచాన్ని వాడుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్యమే. అందుకే దీన్ని తెలుసుకుంటే మోక్షం, తెలియకపోతే బంధం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పడం జరిగింది. తెలుసుకుంటేనే మోక్షం మీకు. కానీ ఏం తెలుసుకోవాలి? బాహ్యపరమైన సమాచారం లేక అంతర్విజ్ఞానమా అన్నది మీకు తెలియాలి అవశ్యం. మీలో అంతర్విజ్ఞానమే ఉంది, అది జాగృతం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మాయ కేవలం మీ మనస్సుని మాత్రమే డైవర్ట్ చేయగలదు, మీ ఆత్మని ఏమీ చేయలేదని. కానీ మీ మనస్సుని మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని గొప్ప గొప్ప మాస్టర్లు సైతం ఇక్కడ జన్మచక్రంలో పడిపోయారు. కాబట్టి గుర్తుంచుకోండి, మాయ. దీన్ని అర్థం చేసుకోండి. మీ చుట్టూనే ఒక ఫ్యాషన్స్ రూపంలో, ఒక టాటూస్ రూపంలో చాలా మంది టాటూస్ వేసుకుంటారు. ఇందులో మేము దేవుడి బొమ్మలు కూడా వేసుకుంటున్నాం అని అనుకొని భ్రమలో ఉంటారు. టాటూస్ ఎప్పుడైతే మీ శరీరం మీదకి వచ్చాయో మీరు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారని అర్థం. ఏదైతే ఫ్యాషన్ ప్రపంచంలోంచి ఉద్భవిస్తున్నాయో, ఆధ్యాత్మిక ప్రపంచంలోంచి కాదు, గుర్తుంచుకోండి. ఒక ఫ్యాషన్ ప్రపంచంలోంచి ఉద్భవిస్తున్న ప్రతిదీ మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మాత్రమే. మేము త్రిశూలం బొమ్మ వేయించుకున్నాం, మేము శివుడు బొమ్మ వేయించుకున్నాం, అసలు అవన్నీ లేవు. మళ్ళీ మిమ్మల్ని ఒక బంధంలో ఇరికించడానికి మాత్రమే అవన్నీ సృష్టించబడుతున్నాయి. మీ శరీరం సహజంగా ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైన శక్తితో అది పని చేయగలుగుతుంది. ఇప్పటికే డాక్టర్లు మీలో ఉన్న అవయవాలన్నింటినీ చాలా మందికి తొలగించి మిమ్మల్ని అసహజంగా మార్చిపారేశారు. అయినప్పటికీ మీ డిఎన్ఏలో ఉన్న సమాచారం వల్ల మీరు బతికేస్తున్నారు. మానవులు ఇంత బలహీనంగా అయిపోవడానికి కారణం ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ మందులు, డ్రగ్స్, గుట్కాలు, పాన్ పరాగ్లు, మందు, ఇతరులని జడ్జిమెంట్ చేయటం, మీలో ఉన్న ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోపోవడం, ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. దానికి తోడు జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్తో తయారయ్యే ఆహార పదార్థాలు, జిఎంఓస్, వాటి ద్వారా మీరు నిరంతరం మాయకు లోనవుతూనే ఉంటారు. మాయ ఎన్నో రకాలుగా మీ లోపలికి ప్రవేశిస్తుంది. ఆహారం ద్వారా, ఒకటి మానసికమైన ఆహారం. ఆహారంలో 2 రకాలు. ఆహారం ద్వారా మీకు
మాయ ప్రాప్తిస్తుంది. ఈ జిఎంఓస్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్స్, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫుడ్స్, క్యాటరింగ్ ఫుడ్స్, ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనుకుంటున్నారు? దివ్యత్వం వైపు అనుకుంటున్నారు? కాదు. మీ ఫంక్షన్స్, మీ ఫ్యాషన్స్, ఇవన్నీ కూడా మీ మనసుకి ఆహారం. సినిమాలు అన్నీ మీ నోటికి ఆహారం. ఆల్రెడీ హోటల్స్లో వాటిల్లో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫుడ్స్ మీకు పరిచయం చేయబడుతూనే ఉంటాయి నిరంతరంగా. దాని లోపల ఎన్నో మైక్రో చిప్స్ ఇన్స్టాల్ చేయబడి ఆ ఫుడ్స్ తింటున్నారు ప్రజలు. సో వీటన్నిటి నుంచి బయటికి రావడానికి సింపుల్గా మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే మీ సంకల్ప శక్తే. ఇలాంటివేవి నా జీవితంలోకి రాకూడదు, ఒకవేళ అవి వచ్చినా నా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపకూడదు అనే ఉద్దేశంతో గనక మీరు ఉంటే, ఆ ఉద్దేశం ఎప్పుడు మీరు అలాంటి సంకల్పం ఎప్పుడు పెట్టలేదే. మీ అమ్మా నాన్న కూడా పెడుతుండగా ఎప్పుడు చూడలేదు అలాంటి సంకల్పం. మీ తాత ముత్తాతలు ఎలాగో పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో మరణించడానికే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు మాయలో మరింతగా కూరుకుపోయారు ఒకప్పుడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు అలాంటి సంకల్పం పెట్టలేదు. సో కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకోండి, నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నిజమైన మానవుడిగా ఉండాలి అనే సంకల్పాలు పెట్టుకోండి. నా చుట్టూ ఎంత మాయ ఉన్నప్పటికీ ఆ మాయ నా లోపలికి ప్రవేశించడానికి ఏమాత్రం నేను అంగీకరించను. నేను వాటిని గుర్తుపట్టడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఎటువంటి రేడియేషన్ లేనటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు జీవించవచ్చు. మీ ఆలోచనలను మార్పు చేసుకోవడం ద్వారా బాహ్యం నుంచి సమాచారాన్ని సినిమాల ద్వారా, టీవీల ద్వారా, ఓటీటీ ద్వారా తీసుకోకుండా జాగ్రత్త పడుతూ కనుక ఉంటే మీకు మైండ్కి వచ్చే సమాచారాన్ని మీరు కట్ చేస్తే, మైండ్కి వచ్చే ఆహారం అంటే ఇవన్నీ, సో వీటిని కట్ చేయడం ద్వారా మీ మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంటుంది. ఎందుకంటే ఆటో పైలట్ మీ మైండ్, మీకు ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది మీ మైండ్. మీరు అందుకే చాలా సినిమాల్లో చూడండి, ఒక పాట ఏదైతే ఉందో అది రిపీటెడ్గా మీరు వింటే, అది మీరు వంట చేసుకుంటున్నా అదే పాట పాడుకుంటూ ఉంటారు. ఎవరన్నా ఎక్కడన్నా ఆ పాట పాడినా అది మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ మైండ్ దేన్నైనా రిపీట్ చేసుకుంటూ ఆటో పైలట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి క్షణం. అందుకే సినిమాల్లో కొన్ని పాటలు 2 సార్లు 3 సార్లు కూడా పెడతారు. ఒకటి సాడ్ వెర్షన్, ఒకటి హ్యాపీ వెర్షన్, ఇంకోటి ఏదో వెర్షన్. దానివల్ల వాడు దాన్ని పాడుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి ఇక్కడ? ఈ ప్రపంచం నిరంతరం కొత్త కొత్త పద్ధతుల్ని ఆశ్రయిస్తూనే ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఒక షేర్ మార్కెట్లా సరికొత్తగా ఇంకేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి, ఇంకేదో ఈజీ మనీని మీకు క్రియేట్ చేయడానికి, ఇంకేదో మీకు ఆకర్షణలు నిరంతరం, డబ్బు, ఇంకేదో ఇన్సూరెన్సెస్, ఇలా ఎన్నో రకాలుగా ఈ ప్రపంచం తనని తాను రంగులు మార్చుకుంటూ మిమ్మల్ని ఆకర్షించే క్రమంలో ఉంటుంది. దీనికోసమే మీరు ధ్యానం చేయాలంతే. మీరు కళ్ళు మూసుకుంటున్నారు అంటే నాకు ఈ ప్రపంచంతో ఇక సంబంధం లేదు అని. మీరేం కోల్పోరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకంటే బాబు లాంటి ఎంజాయ్మెంట్ మీ గ్రహాల్లో అద్భుతంగా చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏదైతే బందీగా ఉన్నాను, నా దగ్గర డబ్బు ఉంటే గనక నేను అన్ని ఎంజాయ్ చేస్తాను, ఎక్కడికన్నా పోతా అని అనుకుంటున్నారే, ఈ తుచ్చమైన ఎంజాయ్మెంట్ కంటే 1000 రెట్ల ఆనందం మీ గ్రహాల్లో మీరు అనుభవిస్తున్నారు. మీరు ఈ గ్రహం మీద కేవలం ఒక పని మీద వచ్చారు, మానవతని అర్థం చేసుకోవటానికి, అలాగే వాళ్ళ బలహీనతల్ని అర్థం చేసుకోవటానికి. మానవత అంటే ఏముంది? వాళ్ళ బలహీనతలే. నిజానికి మనుషులందరూ దేవుళ్ళే, కానీ వాళ్ళ బలహీనతలు ఉన్నాయి చూసారా, దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు కూడా బలహీనంగా ఉండాల్సి వచ్చింది కొంతకాలం. కానీ గుర్తుంచుకోండి, ఇది ఇలా ఎక్కువ కాలం నడవదు, అయిపోయింది. ఇంకా మీ సమయం ఆసన్నమైంది మిత్రులారా. మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? ఈ భూమి మీదకి వచ్చిన లైట్ వర్కర్స్, వైట్ టీ షర్ట్ అంటారు మీ వాళ్ళని. ఈ వైట్ టీ షర్ట్ పీపుల్ అందరూ ఎవరు అంటే, ఈ భూమి మీద కాంతిని ప్రసారం చేయడానికి వచ్చిన వాళ్ళు.
వీళ్ళు ఏ వర్క్ చేయక్కర్లా, జస్ట్ ఇంట్లో అంట్లు తోముకుంటూ కూడా లేడీస్ కాంతి ప్రసారాలు చేసేస్తూ ఉంటారు. కలుపు మొక్కలు తీయడానికి వెళ్ళే వాళ్ళు కూడా కాంతి ప్రసారాలు చేస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా భౌతికమైన చదువులు చదవాల్సిన అవసరం లేదు. అది మీ చాయిస్ మాత్రమే. మీకు నిజంగా ఆ తెలివితేటలు ఉంటే చదవండి. ఫైనల్గా మీతో మీరు కనెక్ట్ అయ్యి మీరు ఏదన్నా చేయండి. మీకు ఉద్యోగాలు చేయడం తప్పు కాదు, వ్యాపారాలు చేయడం తప్పు కాదు. మీరు ఏదన్నా చేసుకోండి, కానీ మీతో మీరుండి చేసుకోండి. అప్పుడు మీరు దాని పట్ల అంటి ముట్టనట్టు ఉంటారు. మీరు ఏ వర్కైనా చేయండి, అంటి ముట్టనట్టు చేయండి. అత్యాశకు పోయి అతి లాభాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం. చూడండి, ఒక వ్యక్తి సగటున ఒక 5 గంటలు పని చేయాలి, కానీ 8 గంటలు పని చేయాల్సి వస్తుంది. కానీ చాలా మంది 8 కూడా దాటి ఇంకా ఎక్కువ సమయాన్ని పనిచేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదంతా అత్యాశే దీనంతటికి కారణం. మీ భోజనానికి కరెక్ట్గా 4 గంటలు మీరు పనిచేస్తే సరిపోతుందేమో ఆలోచించుకోండి మీరే. కొంతమందికి అసలు ఆ వర్క్ కూడా చేయడానికి అవసరం లేని స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పైనుంచి వచ్చేటప్పుడే అలాంటి అరేంజ్మెంట్స్తో వచ్చారు. అలాంటి తల్లిదండ్రులు, అలాంటి ఆస్తులు, అలాంటి ఎంతోమంది అలాంటి పార్ట్నర్స్ తీసుకొని రావచ్చు, ప్రాపర్టీస్తో రావచ్చు. కానీ అత్యాశ. మీరు భోజనానికి సరిపోతుంది. ఈ జన్మలో మీరు ఎసంటే వెళ్ళిపోవడానికి, మీరు ఈ భూమి మీద వర్క్ చేయడానికి, కాంతి ప్రసారాలు చేయడానికి కావాల్సిన ఫుడ్ మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. కొంతమందికి అయితే, కొంతమంది ఏదైనా కొంత సమయాన్ని వెచ్చించి కొంత వాళ్ళు జీవించడానికి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళకి నిరంతరం వాళ్ళు ఇతరుల యొక్క పర్యవేక్షణలోనే ఉన్నారు, ఉన్నత లోకాల వాళ్ళ పర్యవేక్షణ. ఎవరైనా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి అన్ని వైపుల నుంచి సహాయం అందుతూనే ఉంటుంది, ఎటో అటు నుంచి. కానీ వీళ్ళకి ఈలోపే భయం, ఈలోపే ఆల్రెడీ ఒక 2 గుళ్ళు తిరిగేసి రావడం, లేకపోతే ఇంకెవరినో అప్పులు చేసేయటం, ఇంకేదో చేసేయటం, ఫైనల్గా ఇరుక్కుపోవటం ట్రాప్లో. కొంచెం ఓపిక పట్టండి, అన్నీ వస్తాయి మీ దగ్గరికి, ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు దేవుళ్ళు, ఈ భూమి మీద నడుస్తున్న దేవుళ్ళు మీరందరూ. గుర్తుపెట్టుకోండి, మీ దైవత్వాన్ని అంగీకరించాలంతే. మీరు ఇక్కడ మీరు తిరస్కరిస్తున్నారు, మీ మానవత్వాన్ని అంగీకరిస్తున్నారు చాలా అద్భుతంగా, కానీ మీ దైవత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు డైలీ బేసిస్లో. మీరెంతగా టీవీ చూస్తున్నారంటే దైవత్వాన్ని తిరస్కరిస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు అంటే దైవత్వాన్ని తిరస్కరిస్తున్నారు. నాకు వద్దు దైవత్వం, నాకు ఈ టీవీ సీరియల్లో వాడు ఏదైతే ఈ అత్తా కోడళ్ళ గొడవలు చూపిస్తున్నాడో, భార్యాభర్తల గొడవలు చూపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ చూపిస్తున్నారు, ఆ గొడవల్లోనే మీరు చూస్తున్నారు అంటే మీరు మానవత్వాన్ని అంగీకరిస్తున్నారు, మీలో ఉన్న దైవత్వాన్ని తిరస్కరిస్తున్నారు అని అర్థం. తిరస్కరణ. గట్టిగా ఒక మనిషి నేనే దైవము అని గట్టిగా బయట ఏదన్నా అంటే మళ్ళీ చుట్టుపక్కల అందరూ అతనికేసి విచిత్రంగా చూస్తారేమో అన్న భయం. అంత లొంగిపోయి ఉన్నారు. గట్టిగా ఇంట్లో కూడా గట్టిగా నేనే దేవుణ్ణి అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరన్నా ఫీల్ అవుతారు నిన్ను పిచ్చోడు అనుకుంటే. వాళ్ళు పిచ్చోడు అని అనుకోవడం నీ దైవత్వం కంటే చాలా గొప్ప విషయం అని మీరు భావిస్తారు. ఒక పనికి రాని వెధవ వాడు నిన్ను పిచ్చోడు అనుకుంటాడు, కానీ ఆ వెధవకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే మీలో దైవత్వాన్ని కూడా తిరస్కరించి వాడికి రెస్పెక్ట్ ఇస్తారు. గట్టిగా నేను ఇంట్లో నేనే దైవాన్ని, నేను దేవుణ్ణి అని చెప్పితే మిమ్మల్ని హేళన చేస్తారేమో అని భయం. ఇదే మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఈ న్యూ ఏజ్లో మీరు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు ఇవి కాదు, మీరు మీలో ఉన్న దైవత్వాన్ని ఎలా తిరస్కరిస్తున్నారో తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాప్తించుకున్న వాళ్ళే ఇక్కడికి వచ్చారు దివ్యత్వాన్ని. ఇక్కడ మీరు కొత్తగా ఏమీ ప్రాప్తించుకోకర్లా, 1000 సంవత్సరాలు తపస్సు చేసి. అలాంటిది అసలు ఏం లేదు. అదొకప్పుడు. ఒక మనిషి ఎంత అజ్ఞానంలో ఉంటే అంతగా ఎక్కువ కాలం కూర్చోవాల్సి వస్తుంది. అప్పట్లో అజ్ఞానంలో ఉన్నారు, మరి మాయ ఎక్కువగా ఉంది, కూర్చున్నారు చాలా ఏళ్ళు.
ఇప్పుడు అవసరం లేదు. మీకు జ్ఞానం ఉంది, మీకు పైనుంచి సపోర్ట్ ఉంది, కొన్ని లక్షల స్పేస్ షిప్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు పరిశోధించడానికి వచ్చారు ఇక్కడ. అంతేగాని ఇక్కడ పాగా వేయటానికో, స్థలాలు కొనుక్కోవడానికో, మేము సెటిల్ అయిపోయాం అనుకుంటుంటారు చూడు. లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వాలని. మీరు సెటిల్ అవ్వడానికి రాలే ఈ గ్రహం మీద. అసలు ఈ గ్రహానికే సెటిల్మెంట్ లేదు. అదే గుండ్రంగా తిరుగుతాను, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఇది స్పైరల్గా యూనివర్స్ అంతా. దానికి అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు. ఆ టెంపరీ గ్రహం మీద మీరు ఒక టెంపరీ జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇవాళ ఉంటారు, రేపు పోతారో తెలియదు. ఎక్కడ ఎవరు వచ్చి ఏం గుద్దుతారో తెలియదు. ఏ లారీ వచ్చి గుద్దుతో, లేకపోతే ఏ రోగం వచ్చి పోతారో తెలియదు, ఏ కరోనా వచ్చి పోతారో తెలియదు. అలాంటి జీవితంలో ఉండి ఇంకేం సెటిల్మెంట్ కోసం వస్తారో నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి. ఈ నవ్య యుగం అంటే ఇది. క్షణభంగురమైన జీవితాన్ని గుర్తుపట్టడమే, అంతకు మించి ఇంకేం లేదు. అదే నవ్యయుగం యొక్క బేసిక్ రూల్. చీకటిని పరిశోధించండి. నేను దైవత్వాన్ని పరిశోధిస్తా, థర్డ్ ఐ గురించి తెలుసుకుంటా, డిఎన్ఏ గురించి తెలుసుకుని మీరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు తెలుసుకున్న తర్వాత మీ డిఎన్ఏ యాక్టివేషన్ అనగానే అవుతుందా? అవ్వదు. మీరు చీకటిని అర్థం చేసుకున్నప్పుడు, దాని వైపు వెళ్లకుండా మీరున్నప్పుడు ఆటోమేటిక్గా మీ డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యే ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపడతారు. అదొక్కటే గుర్తుపట్టండి. చీకటిని అర్థం చేసుకోండి, అది మీ లోపలికి ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకోండి. ఆ ప్రవేశించే మార్గాల్ని ఆపండి. మీ సంకల్ప శక్తితో ఆపండి. దానికోసం ఏ పెద్ద పోరాటాలు చేయాలా ఏంటి? బయట నుంచి ఏ నెగిటివిటీ నా మైండ్లోకి కానీ, నేను తీసుకునే ఆహారంలోకి కానీ రావడానికి వీల్లేదు. నేను పవిత్రంగా ఉంటాను, పవిత్రంగా నా చేతులతో నేనే వండుకుంటాను, వేడి వేడి పదార్థాన్నే తింటాను, వేడిగా ఉన్నప్పుడే తింటాను అన్నదాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకు గొప్ప గొప్ప మహనీయులు, ఎందుకు పత్రిసారు వేడి అన్నమే తినేవాడు? ఎందుకని? పొగలు వేడిలోనే ఉంది అసలు రహస్యం అంతా. మీ శరీరం కూడా కాంతిని స్వీకరించే కొద్ది వేడిగా మారిపోతూ ఉంటుంది. వేడి సెగలు వస్తూ ఉంటాయి, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. మనిషి చనిపోతున్నాడు అంటే శరీరం చల్లబడుతుంది. భౌతికంగా దిగజారిపోతున్నా అంతే చల్లబడుతుంది. అందుకే వాడు చల్లటి పదార్థాలే తాగుతాడు. వాడు మందు తాగుతాడు, విస్కీ తాగుతాడు చల్లగా. అందులో ఫ్రిడ్జ్లోంచి తీసిన అందులో ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి అందులో వేసుకుంటాడు. వాడికి చల్లదనం, కోకోకోలా ఇవన్నీ బయట ఏవైతే డ్రింక్స్ అవి ఇవి తాగుతూ ఉంటాడు. ఈ చల్లదనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు, చల్లదనంలో ఉండడానికి ఇష్టపడతారు. చల్లటి ఆహారాన్ని తింటూ ఉంటారు, చద్దన్నాలు అవి. చల్లదనము అంటే మృత్యు. మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మీ లోపల నుంచి సెగలు వస్తూ ఉంటాయి, వేడి పెరిగిపోతూ ఉంటుంది శరీరం. టెంపరేచర్ హై. అసెండెడ్ మాస్టర్స్లో వేడి మాత్రమే ఉంటుంది. పంచభూతాల్లో అగ్నికి మాత్రమే చూడండి ప్రక్షాళన చేసే సామర్థ్యం ఉంది. అద్భుతంగా. సో కాబట్టి వేడిలోనే అసలు రహస్యం అంతా ఉంది. మీ స్పిరిచువాలిటీ అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ పరిశుద్ధంగా పూజించటము అంటే చక్కగా వేడివేడిగా పరిశుభ్రంగా ఉండటం. అలాగే మీ ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇంట్లోంచి కూడా, ఇంట్లో నెగిటివిటీ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నెగిటివిటీ? మీరు ఇల్లు ఊడవకుండా ఉంటే. పాత పద్ధతులు ఎందుకు పెట్టారు? ఇంటి ముందు ముగ్గేయడం. ఎందుకంటే ఒకప్పుడు ఆ ముగ్గు అనేది క్రాప్ సర్కిల్ లాంటిది. అదొక డిజైన్, అదొక అందమైన క్రాప్ సర్కిల్. అక్కడ వేసే ముగ్గు కూడా లైమ్ స్టోన్ కాబట్టి ఆ పౌడర్ అది కాస్మిక్ ఎనర్జీకి ప్రతిరూపం. లైమ్ స్టోన్ దాని పౌడర్ అంటే మీరు ఆ కాస్మిక్ ఎనర్జీతో మీరు ఒక క్రాప్ సర్కిల్ వేస్తున్నారు. అది కాస్మిక్ ఎనర్జీని నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ క్రాప్ సర్కిల్, ఆ లైమ్ స్టోన్ పౌడర్ కూడా కాస్మిక్ ఎనర్జీకి ప్రతిరూపం కాబట్టి అది తిరిగి కాస్మిక్ ఎనర్జీనే ఆకర్షిస్తుంది. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇంటి ముందు ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ జామెట్రికల్ సింబల్స్ అనేవి లేవు, కానీ సైన్స్ వాళ్ళ బ్రెయిన్లో ఉంది. అందుకే వాళ్ళు క్రాప్ సర్కిల్స్ నేల మీద వేయటం మొదలుపెట్టారు ముగ్గుల రూపంలో. ముఖ్యంగా స్త్రీలే ఆ పని చేసేవాళ్ళు. ఎందుకంటే స్త్రీలే శక్తివంతులు కనుక, స్త్రీలే జ్ఞానవంతులు కనుక.
స్త్రీ జాతి మహోన్నతమైంది కనుక ఆ క్రాప్ సర్కిల్స్ ద్వారా, ఆ ముగ్గుల ద్వారానే ఈ కుటుంబాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు. చీకటి శక్తులు ఇంట్లోకి రాకుండా. ఎక్కడైతే ముగ్గులు ఉంటాయో అక్కడ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ అవన్నీ పోయాయి ఇప్పుడు. ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ వచ్చాయి. సో అందుకే ఇప్పుడు మీరు జీవితాన్ని అర్థం చేసుకొని మీ జీవన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. విషయాల్ని అర్థం చేసుకోండి అంతే. మీకు అన్ని సమకూర్చబడతాయి. మీకు జ్ఞానం అందివ్వబడుతుంది. కానీ అదే సమయంలో గుర్తుపెట్టుకోండి, మాయ కూడా ఇలాంటి వీడియోల రూపంలో వేరే వేరే వీడియోల ద్వారా కూడా మీకు వస్తూనే ఉంటుంది. అన్ని స్పిరిచువల్ వీడియోస్ లాగానే కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, దాని మీద ఒక దేవుడు బొమ్మ ఉందనో, లేకపోతే టాపిక్ స్పిరిచువల్గా కనబడుతుందనో దాని లోపలికి వెళ్ళిపోయి మీ దిమాగ్ అంతా పాడు చేసుకోకండి. మళ్ళీ చెత్తనే ఎక్కించుకుంటూ ఉంటారు. మీకు ఆ విషయం మీకు తెలియదు. మీకు నిజాన్ని బోధించే కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి, కొన్ని కొన్ని క్లాసెస్ ఉంటాయి. అవి మరి కొన్ని ఇలాంటివి వింటూ ఉండే క్రమంలోనే మీరు వెతుకుతూ ఉంటే అలాంటివి కూడా మీ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా వస్తూ ఉంటాయి. మీరు అందుకే ధ్యానం ఎక్కువగా చేస్తే ఈ పనికి రాని క్లాసెస్ రావు మీ దగ్గరికి. మీ జీవితానికి పనికొచ్చే క్లాసెసే వస్తాయి మీ దగ్గరికి. మరి మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ఏకైక మార్గం ఏంటి? ఒకటి ఆహారం ద్వారా, ఒకటి మానసికమైన ఆహారం. వీటన్నిటిని నిరోధించడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అలాగే కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా మీ మనస్సు శాంతమవుతుంది కనుక మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూనే ఉంటుంది. తెలుసుకోండి. ఇప్పుడు కావాల్సింది ఫ్రీక్వెన్సీ పెరగడం మాత్రమే. న్యూ ఏజ్ యొక్క రూల్ ఏంటంటే మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోండి. మీరు గొప్పవాళ్ళు అవ్వండి, లేకపోతే లైట్ మాస్టర్స్ అయిపోండి, మీరు అసెండ్ అవ్వండి అని చెప్పదు న్యూ ఏజ్. అవన్నీ కూడా కోరికలే, దానివల్ల మీకు వర్కౌట్ కాదు. మీరు నిజాన్ని గుర్తుపట్టి దాన్ని ఆచరణలోకి తెచ్చుకొని మీ సత్యాన్ని జీవించండి. చీకటికి దొరకకుండా మీ వెలుగుని మీరు ప్రసరిస్తూ, మీరు చీకటిని లోపలికి లాక్కోవటం కాదు, మీ కాంతిని బయటికి వెదజల్లండి. దానికోసమే కదా మీరు వచ్చింది. దానికోసం మీ సమాజాన్ని, మీ కుటుంబాల్ని, మీ యొక్క బంధువుల్ని, కుటుంబాల్ని అంటే బంధువుల్ని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని సైతం, అంటే అలానే వాళ్ళని ఏం వదిలేసి వెళ్ళిపోతామని కాదు, వాళ్ళ బాధ్యతల వరకే మనం వాళ్ళని చూసి మిగతాదంతా మన ఆత్మతో మన అనుసంధానమై మన నియమావళిని మనం ఈ న్యూ ఏజ్ నియమావళి ఏదైతే ఉందో ఆచరణ 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 చీకటిని మనం గుర్తుపట్టి మనలోకి రానివ్వకుండా ఉండే ఆచరణ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొత్తగా ఇక్కడ ఇంతకు మించి మీరు సాధించేది ఏం లేదు. మీరు సాధించాలి అన్నారంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే జీవించాలి, ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఈ వర్తమాన క్షణంలోనే మీరు జీవిస్తారు. ఇది మీ జీవితం అవుతుంది. అప్పుడు ఇతరులకి మార్గదర్శకత్వంగా ఉంటారు, ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటారు. మీ మాటలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటాయి. మీలో ఒక సరికొత్త వ్యక్తిని అందరూ చూసి గుర్తుపట్టి మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు వాళ్ళతో మాటలో మాట కలిపి వాళ్ళు చెప్పే చెత్తని వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు ఇక్కడికి వచ్చింది. వాళ్ళందరినీ వదిలేయండి. వాళ్ళు మీ ఎంత బంధువులైనా సరే మీతో మీరు ఉండండి. ఈ సమయంలో మీరు ఏకాంతంగా ఉండి కాంతి ప్రసారాలు చేయడానికి వచ్చారు అంతే తప్ప అందరి చెత్త విని బుర్రలోకి ఎక్కించుకొని మీ చీకటిని ప్రసారం చేయడానికి రాలేదు. కనుక అర్థం చేసుకోండి, జీవితాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎంతో మంది మహనీయులు ఇదే పని చేశారు. నిశ్చల స్థితిలో ఆగారు, అంతే. ఆగి కూర్చున్నారు ఒక దగ్గర. ఎప్పుడైనా సరే బాహ్య ప్రపంచం పరుగులు పెడుతూ ఉంటుంది, గమనించండి. వేగం అక్కడ కావాలి కంపల్సరీగా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ప్రశాంతంగా ఉండమని చెప్తుంది, నిదానంగా ఉండమని చెప్తుంది, అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళమని చెప్తుంది, ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. ఎక్కడైతే బీపీ లేదు, ఎక్కడైతే కోపం లేదు, ఎక్కడైతే షుగర్ లేదు, ఎక్కడైతే ఇంకేం లేవు, ఒక ప్రశాంతత మాత్రమే ఉంది. ఎక్కడైతే రోగాలే లేవు, ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ ఆనందమే ఉంటుంది.
సంతృప్తి ఉంటుంది, ఆత్మ విమర్శ ఉంటుంది, ఆత్మావలోకనం ఉంటుంది. ఇవి కదా మీ ఆయుధాలు. సో అర్థం చేసుకోండి జీవితాన్ని. ఈ జీవితం మీకోసమే మిత్రుడా. ఈ జన్మని ఎంజాయ్ చేయండి, సెలబ్రేషన్ చేసుకోండి. మీరు ఆచరించినప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు కేవలం విని వదిలేస్తే ఆ పాత పద్ధతిలోనే ఉండి మళ్ళీ దుఃఖంలోనే ఉండిపోతారు. మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, అవి విఫలం అవుతూనే ఉంటాయి. మీరు ఈ వర్తమాన క్షణంలో ఆచరిస్తేనే మీ జీవితం మహోన్నతంగా ఉంటుంది అని ప్లైడియన్స్ మీకు తెలియజేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్. ఓకే సార్, మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.